వారు అంటే మన వంటల్లో వాడే క్యాబేజీ ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ రాకుండా 40-50% కాపాడుతున్నది అని వాళ్ళ పరిశోధనలో తేలింది. ఏమిటి ఇందులో ఏమున్నాయని చూస్తే ఇందులో ఉండే పాలిఫినాల్స్ మరియు సల్ఫర్ ఈ రెండు ఎక్కువగా రక్షణ వ్యవస్థని పాడైపోనివ్వకుండా కాపలా కాస్తున్నాయి. తద్వారా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ రాకుండా నిరోధించడానికి ఇది 40% పనికొస్తున్నదని 1000 మంది మీద పరిశోధన జరిపి మరీ నిరూపించారు. అంటే 40-50% మనకు ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ రాకుండా ఇది ఒక్కటే కాపాడుతున్నది కదా. మరి మిగతా కొంత జీవనశైలి మార్చుకుంటే లైఫ్ అంతా ఉండే ఈ మొండి జబ్బుల్ని రాకుండా మనం ఎంత చక్కగా చేసుకోవచ్చండి. నేను క్యాబేజీని పచ్చిగా తినొద్దు అంట, పచ్చిగా జ్యూసుల్లో వేసుకు త్రాగొద్దు అంట. అందులో ఉండే గోయిట్రిన్స్ మంచిది కాదు, వండి తీసుకోవటం తప్పు కాదు. మరి క్యాబేజీని మనం రెగ్యులర్గా అంటే